అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను పుట్టిసాకో అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లోని ఒక పెట్రోల్ బంక్లో ఉన్నా. నైట్ 9 అవ్వడంతోనే నిద్ర స్టార్ట్ అయింది. ఎప్పుడైనా కూడా చాలా టైంకు ఓపిక కొడుతూ ఉంటా బండి, అయినా కూడా ఇబ్బంది అనిపించింది. ఇది పెట్రోల్ బంక్. ఇక్కడ క్యాంప్ అండ్ టెంట్ వేసుకొని పడుకున్నా. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినా. పుట్టిసాకో వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మనం వెళ్తున్నాము జార్ఖండ్కి వెళ్ళాలి. దాదాపు ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. బాబా బైద్యనాథ్ టెంపుల్. వీలైనంత తొందరగా పోవాలి. ఎంత తొందరగా పోదామని చూస్తే అంత లేట్ అయిపోతుంది. వీడియో ఎడిటింగ్ అయినా ఫైల్స్ ట్రాన్స్ఫర్కి అయినా డైలీ ఒక 3 అవర్స్ నాకు వీడియో ఎడిటింగ్కును ఫైల్ ట్రాన్స్ఫర్కే సరిపోతుంది. అండ్ చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నేను మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ పెరిగిన కొద్దీ నాకు కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దయచేసి కొంచెం మళ్ళీ బ్యాక్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నా. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోతా. బండి అయితే మొత్తం రెడీ అయిపోయింది, చూపిస్తా. బండి రెడీ అయిపోయింది. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. వెస్ట్ బెంగాల్ స్పెషల్ ఇది. మనలా ఇడ్లీ అవి ఇవి సరిగ్గా దొరకవు. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. దేన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇక్కడ టిఫిన్ చేసిన ఏమని ఉందా టేస్ట్ అసలు. బజ్జీ వేసిండు. అసలు నేను ఈ పొడుగుని చూడండి, మేము బజ్జీ ఫస్ట్ ఒకటి చూపించిన. ఆ బజ్జీ నేను అరటికాయ బజ్జీ అనుకున్నా, కాదు గుమ్మడికాయ బజ్జీ. ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదా, రాస గుమ్మడి అంటారు, దాని బజ్జీ. మొత్తం టిఫిన్ చేసిన, ఛాయ్ తాగినా, మళ్ళీ బజ్జీ ఇంకోటి పెట్టుకున్నా 30 రూపాయలు. నేను తినలేకపోయినా, అంతా పెట్టిండు. మొత్తం ఎంత తక్కువ రేటు అంటే అంత తక్కువ రేటు టిఫిన్కి. ఎట్లన్నా సర్వే కావచ్చు, కానీ ఏమన్నా చేసిండా. గాలి ఎట్లా తగులుతుందని అంటే ఏదో మంచు కూడా తాకి వచ్చి నాకు తాకితే ఎట్లా ఉంటుందో అంత చల్లగా వస్తుంది. వాతావరణం ఎంత చేంజ్ ఉంటుందని నేను అనుకోలేదు. అన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మొత్తం ఇట్లాంటి బండ్లే, ఈ ట్రాలీలు, టాటా మ్యాజిక్లు, ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువ. ఇట్లాంటి ఆ బండ్ల మీదనే మంచిగా హెవీ లోడ్లు వేసుకొని పోతున్నారు. వీళ్ళ ఓన్ మేడ్లు అనుకుంటా బండ్లు ఇవి. మనమైతే ఇక్కడ బయట చూడలేదు. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంది వాళ్ళు వాడే టెక్నాలజీ, బండ్ల పరంగా అయినా. అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరు వాడుతున్నారు. సో ఇప్పుడు కూలీ వచ్చేసి 28 కిలో, బరంపూరే, మాల్దా, మోరేగ్రామ్. ఊర్ల పేర్లు అయితే రకరకాలు ఉన్నాయి. కులీటు, జంగిచోక అని చెప్పేసి. నాకు తెలిసి ఇప్పుడు మనము తెలుగు వాళ్ళం కన్నడ కొంచెం చదివేటట్టు ఉంటుంది కదా. సో హిందీ వాళ్ళకు కూడా ఈ బెంగాలీ అనేది చదవడానికి అర్థమవుతుంది వాళ్ళకు. మనకు కొంచెం హిందీ కష్టం కాబట్టి అవి ఆ ఒత్తులు దీర్ఘాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకు అర్థం కాదు. వాతావరణం ఎంత మారిపోయిందనంటే ఇప్పుడే పొద్దున ఎండ కొట్టింది, ఇప్పుడే మళ్ళీ చల్లబడిపోయింది. కొన్ని వర్షం కొడుతుంది. ఆ వర్షం నుంచి వచ్చే గాలి ఉంటుంది చూడండి, చల్లగా అట్లాంటి గాలి తగులుతుంది. ఇప్పుడు వర్షం పడితే మాత్రం బిస్కెట్ నేను, ఎందుకనంటే మొత్తం అన్ని సర్దేసి లోపల పెట్టేసిన. మెల్ల ఇంకెళ్ళిపోవాలి వర్షం పడకముందు. పొలాలు కోస్తున్నారు, చూసిరా, పొలాలు కోస్తున్నారు. మొత్తం బురదుండడం వల్ల ఎక్కడక్కడనే కోసి కుప్పలు వేసుకొని ఆ నుంచి మళ్ళీ డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇట్లాంటి పొజిషన్లకు మళ్ళీ మిషన్లు వస్తే మిషన్లు వేస్తే అయిపోతుంది. ఇప్పుడు అలా మిషన్లు దిగితే అటే దిగబడ్డట్టున్నాయి. ప్రతి ఒక్క పొలంలో వాటరే. అనుకోకుండా సడన్గా వర్షాలు పడ్డాయి. ఏపీ తెలంగాణకి సంబంధించిన బండ్లు కనబడితే నాకు ఎంత సంబరం అవుతుంది అంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనోళ్ళు అన్న ఉద్దేశంలో నేను ఇంతకుముందు లారీ వచ్చింది, ఒక లారీ హారన్ కొట్టుడుతోనే ఆయన వెనక నుంచి నా బండి నెంబర్ చూసి ఆయన కూడా హారన్ కొట్టిండు. కొంచెం డిఫరెంట్ ఫీలింగ్. నైట్ కూడా ఒక అన్న కలిసిండు, లారీ అన్న. ఎక్కువ లారీ అన్నలు కలుస్తారు, ఎవరు కలవరు ఇంకా. అంటే తెలుగు వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకుంటే లారీ వాళ్ళే. కానీ బాధపడుతున్నాను నేను, లారీ అన్న విలువ లేదన్న మాకు, అసలు మేము లేనిది దేశం అనేది నడవది. కానీ మమ్మల్ని ఎంత చీప్గా చూస్తారంటే అంత చీప్గా చూస్తారు. నవ్వుడుతోనే మమ్మల్ని కొట్టడం అట్లా ఇట్లా. లారీ డ్రైవర్లో విలువ లేదన్న అని చెప్పేసి బాధపడుతున్నాడు ఆ అన్న. నిజమే, అది కూడా ఏ పని చేసినా కూడా ప్రతి మనిషికి రెస్పెక్ట్ అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, ఎండకు జాగ్రత్త, ఎండలు మస్తు కొడుతున్నాయి, కొంచెం ఎండకు డ్రైవ్ చేయకు అని చెప్పేసి కొడుతున్నారు. ఎండలు ఎక్కడి అన్న, ఎండ చూస్తే చలి పెడుతుంది, వర్షం కొడుతుంది. ఎండ అసలు లేనే లేదు. ఎండ చూడక అంటే ఎండ కొంచెం 35-30 డిగ్రీస్కే ఇక్కడ అందరూ బాగా సెన్సిటివ్ ఉన్నారు. ఆ ఎండకే మొత్తం అన్ని మొత్తం ఫేస్ కనబడకుండా మొత్తం కప్పుకొని అండ్ అంబ్రెల్లా పట్టుకొని తిరుగుతున్నారు. మన సైడ్ అయితే వీళ్ళు చచ్చిపోతారు ఇంకా.
వామ్మో, మొత్తము టైర్ కింద గుద్ది మొత్తం అంతా పగిలిపోయింది కింద. దాన్ని వీల్ది ఆ హబ్, రొటేషన్ హబ్ ఉంటుంది అది ఎంత లోడ్ వేసుకోపోతారో ఆలోచించుకోవాలి మనం. ఇక పంచర్ అయినట్టున్నది, దొడేలని కింద గుద్దింది, గుద్దుడితోనే అది ఇరిగిపోయింది. రోడ్డు చూడండి, కిలోమీటర్లు మొత్తం బ్రిక్కే. మన పెట్రోల్ బంక్లు వేస్తాం కదా అట్లాంటి బ్రిక్కే. అంత దాదాపు మ్యాక్స్ ఇట్లే మెయింటైన్ చేస్తున్నారు ఇటు. ఇక చూడండి, ఈయననే లైన్స్ కొట్టిర్రు. టీఎస్ బండి నిదానమే ప్రధానం అని రాస్తున్నది. అన్నా ఏం సంగతి? कितना? ये 140 रुपया। हाँ। ये 210। हाँ। ये 175। हाँ। ये 70 रुपया। हाँ। 35 रुपया। एक कितना? 70। ये 35। 7 रुपीस है ना वो इधर? 5 टिकट है ना? हाँ। 5। हाँ। 5 में? हाँ। 35। 5 7 35। हाँ हाँ हाँ, एक में 5 है। हाँ, एक में 5 रहता है। इसमें 10 रहता है, इसमें 20 रहता है, इसमें 30 रहता है। हाँ 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 हाँ, ये मतलब ठीक है ठीक है। आज 1 बजे डेली है? डेली। ట్రై చేద్దాం. ఒక బుక్ అయితే తీసుకుంటున్నా టికెట్లది. ఒకటి 2 3 4 5 10 తీసుకున్నా. ప్రతిరోజు ఉంటుందంట. ఉత్తనే టైం పాస్ తీసుకున్నా. మన లక్ ఎట్లా ఉందో చూద్దాం. ₹1,00,00,000 టికెట్, ₹7 ఒక టికెట్. కాకపోతే బుక్కులు ఉన్నాయి. 5 ఒకటి, 10 ఒకటి, 20 ఒకటి, 30 ఒకటి, అట్లా బెండలు కట్టున్నాయి. థ్యాంక్ యూ భయ్యా. ఈ రోజుకి నేను ఇంటి నుంచి వచ్చి 2 వారాలు అవుతుంది. ఇప్పటివరకు అప్రాక్సిమేట్లీగా మనం ఒక అటు ఇటుగా అనుకోండి ఒక 50 కిలోమీటర్లు అటు ఇటుగా 3,000 కిలోమీటర్లు అయితే వచ్చినాయి ఇప్పటి వరకు అయితే. వీడియో వాయిస్ క్లారిటీ అయితే పోతుంది. ఏం చేసాడు అర్థమవుతలేదు. ఎన్ని మైకులు పర్చేజ్ చేసినా, ఎన్ని చేసినా కూడా వస్తలేవు. మేబీ GoPro Hero 11కే ప్రాబ్లం అనుకుంటా. తమ్ముడిది మనకంటే అది GoPro Hero 9కి మంచిగా వర్కౌట్ అవుతుంది. నా దానికి ఎందుకు ఇట్లా అవుతుంది? మళ్ళీ ఎన్ని సెటప్లు చేసి ఎంత సెట్ చేసినా కూడా మళ్ళీ వాయిస్లో బేస్ రావడం, ఖరాబ్ రావడం అట్లా వస్తుంది. కొంచెం చూసుకోండి, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. అది ఎంత ఏం ట్రై చేసినా కూడా వాయిస్ సెట్ అయితే లేదు. ఈ ట్రాక్టరు వామ్మో కంకర కొద్ది నింపలేనిలా, ఒక లారీ నింపిరిన్లా. ఇది 100 ఫీట్ల కాదు, 200-250 ఫీట్లు ఉంటుంది కావచ్చు డబ్బా. అవి ఎట్లా గుంజుతున్నాయో ఏమో. బండ్లు అయితే ఉత్తగా ఫెయిల్ అయిపోతాయి ఇంజన్లు. మరి లేకపోతే ఇంజన్ కెపాసిటీ వేరేనా? అరే ఒకడ 100 ఫీట్ల కంకర వేసి లాగుతూనే సరిగా రావు బండ్లు. 4 టైర్లు పెట్టిర్రు, వేసుకో ఇక 200-250 ఫీట్లు వేసిర్రు కంకర. ఎట్లా లాగుతాయో ఏమో, బండ్లు ఉంటాయో పోతాయో. లగేజ్ ఎక్కువ అయిందని చెప్పేసి థర్మల్స్ కూడా ఇంటికి పంపించేసిన. అమ్మ ఇప్పుడు చలి పెడుతుంది, మామూలుగా చలి పెడతలేదు. డ్రైవింగ్ చేస్తే మనకు చలికాలం ఎట్లా పెడుతుందో అట్లా పెడుతుంది. మరి ఇటు వెదరే అట్లుంటుందా, లేకపోతే వర్షం ఇట్లా ఆ మబ్బు వచ్చింది కాబట్టి అట్లుంటుందో తెలియదు. ఇక నేను నార్త్ ఈస్ట్లోకి ఎంటర్ అయితే కథమే. ఇక ఉత్తరాఖండ్ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా, జమ్మూ అయినా, ఇక అక్కడ ఉంటుంది మన స్టోరీ. ఇక నాకు దాదాపు ఈ పైన ఈ సర్క్యూటే ఒక 1 మంత్ అట్లా పడుతుంది కావచ్చు. చూడాలి ఎన్ని రోజులు పడుతుంది అనేది. ఇక ఎంత తొందరగా కొట్టినా ఇప్పుడు 15 రోజులకి ఇంత మంచి రోజులకే 3,000 వచ్చినానంటే నెలకు ఒక 6,000 కొడితే ట్రిప్ కావడానికి 4 నెలలు పడుతుంది. కొంచెం ఫాస్ట్ చేయాలి. నాకు పంజాబ్ హర్యానా నుంచి అయితే దుమ్ము రేపాలి. ఆడ నుంచి అయితే కనీసం అదొక 10,000 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. ఆ 10,000 కిలోమీటర్లు అయితే ఫాస్ట్ కొట్టేసేయాలి. ఇది లారీ అనుకుంటారా? లారీ కాదు, ట్రాక్టరే.
హైవే కొంచెమే వచ్చింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ స్టార్ట్ చిన్న చిన్న రోడ్లు. చిక్కు 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 ఏదో కనెక్టివిటీ రోడ్ లెక్క ఉంది. ఏదో స్క్రాప్ యార్డ్లో పట్టుకొచ్చింది నన్ను. థ్యాంక్ యూ భయ్య. రోడ్డు తప్పిపోయినాం, దారి తప్పిపోయినాం. ఇటు ఇటు అటు కాదంట. శృంఖలాదేవి టెంపుల్తోని 6వ శక్తిపీఠం అనుకోవచ్చు. ఎందుకంటే అది కూడా లెక్క పెట్టుకుంటున్నా. శృంఖలాదేవిది కూడా, ఆ మినార్ది అది కూడా ఒక ధామ్ అయింది, ఒక జ్యోతిర్లింగం అయింది. ఈరోజు 2వ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్తున్నాము. అదే బాబా బైద్యనాథ్ టెంపుల్. ఇది జార్ఖండ్లో ఉంటుంది. ఇప్పుడు నేను వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్తున్నా. ఇప్పటికి నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 4 స్టేట్లు అయితే తిరిగినా. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యేది 5వ స్టేట్. ఇప్పుడు వరకు అయితే నేను జార్ఖండ్కి ఎంటర్ కాలే. ట్రైన్లో అయినా బైక్ మీద అయినా ఎంటర్ కాలే. దాదాపు 18 రాష్ట్రాలు ఏమో తిరిగిన నేను, మొత్తం ట్రైన్లో అయినా కూడా బండి మీద అయినా కూడా. ఇవి నార్త్ ఈస్ట్లో ఉండే ఒక 4 స్టేట్లు: జమ్మూ, లడాక్, గుజరాత్, జార్ఖండ్, ఈ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అయితే అసలు నాకు ఎంత ప్లాన్ చేసినా ఛత్తీస్గఢ్ అయితే అస్సలు వర్కౌట్ అవుతలేదు. ఏడ టచ్ చేయాలనేది ఛత్తీస్గఢ్ తెలుస్తలేదు. కానీ ఎన్నో కాడ ఛత్తీస్గఢ్ అయితే టచ్ చేయాలి ఖచ్చితంగా ఈ ట్రిప్లో. సోనార్పారా అని చెప్పేసి ఉంది. దేవగర్ 145 కిలోमीटर, दुमका 77, गुम्मा मोड़ा 30 किलोमीटर. జార్ఖండ్ राज्य में आपका स्वागत है. ఫైనల్గా జార్ఖండ్లోకి ఎంటర్ కాబోతున్నాం. చలో చలో చలో. రోడ్లు ఎట్లుంటాయో చూద్దాం. జార్ఖండ్ సంగతి ఏంది. ఇది వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మనం ఎంటర్ కాబోతున్నాం జార్ఖండ్. చలో జార్ఖండ్ వచ్చేసిన. జార్ఖండ్ ఫస్ట్ బండి J04AF8230. నేను ఫస్ట్ చూస్తున్న జార్ఖండ్ బండి ఇదే. జార్ఖండ్ ఎంటర్ కావడంతోనే రూపాయలు అయితే కొన్నా. 20 రూపీస్కి, 20 రూపీస్కి 6. ఇక్కడ నా అయినప్పుడు తిందాం. ఇంకా వీడియో కింద కామెంట్ బాక్స్లో ఏమైనా సజెషన్స్ రాయండి. అంటే ట్రావెలింగ్ చేసుకుంటూ ఏమైనా మాట్లాడుతూ చూపించుకుంటూ పో అన్నా, లేకపోతే సీన్స్ చూపి అన్నా, లేకపోతే ఇక ఆ విలేజ్లో ఏముందో ప్రత్యేకత అంటే మాత్రం చెప్తున్నా కదా. పక్కన ఉన్న నేను మనం చూసినాము శృంఖలాదేవి టెంపుల్ పోయినాము, అది పక్కనే ఉంది. ఆయన అక్కడనే పుట్టిండు. దాని గురించి ఆయన తెలియదంట. జస్ట్ ఒక అడుగు రోడ్డు మీద, ఇంకొక అడుగు ఆ టెంపుల్కి సంబంధించిన గోడ మీద 2 అడుగులు పడితే ఆయనకే తెలియదట. ఇక మనం ఏదన్నా స్టోరీ ఎక్స్పెక్ట్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఎప్పుడు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒకటే సింగిల్ జర్నీ పెట్టుకొని ఒకటే ప్లేస్కి పోతున్నాం అంటే దాని మీద రీసెర్చ్ చేసి పోతే అప్పుడు వీలవుతుంది దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం. కాకపోతే మనం ఇంత పెద్ద స్టోరీ పెట్టుకొని ఇవన్నీ తిరుక్కుంటూ డైలీ ఒక్కొక్క ప్లేస్ తిరుగుకుంటూ కొంచెం స్టోరీ చెప్పాలంటే ఇబ్బంది. అయినా నేను ప్రయత్నం చేస్తా. మీరు కూడా ఏమైనా స్టోరీస్ ఇట్లాంటివి డిస్కషన్ చేయి అని అంటే అట్లాంటిది చెప్పడానికి ట్రై చేస్తా. మేకలు ఆవులు అన్ని రోడ్డు మీద ఇక్కడ భలే ఉన్నాయి. మేకలు అయితే చిన్న చిన్నవి, కుక్క పిల్లల కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే మేకలు. జార్ఖండ్లో కోల్ మైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడ సంబంధించిన ఏరియాలో ఉన్నాం. ఎందుకంటే బొగ్గు లారీలు అన్నీ కనబడుతున్నాయి. పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇవ్వలే. ఇక్కడైతే కాసేపు ఆగుదాం. అమ్మా ఎవ్వరు లేరు, ఫారెస్ట్ ఉంది. అది కాసేపు ఆగితే అయిపోతుంది. వర్షం కూడా కొట్టినట్టు ఉంది. అప్పటి నుంచి బండి అయితే ఆపలేదు, నాకు కూడా బ్రేక్ లేదు. సో కాసేపు ఆగుదాం ఇంక ఇక్కడే. బ్రేక్ తీసుకో బుజ్జమ్మ.
వీడియోల కోసం ఏదైనా బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఉంటే బాగుండు. ఎందుకంటే దాదాపు 2 గంటల 20 నిమిషాలు పట్టింది వీడియో చూసుకొని ఎడిటింగ్ చేసి మళ్ళీ ఒక రీల్ ఎడిటింగ్ చేసే వరకు. మామూలుగా అన్ని కట్లు జాయింట్లే, అందులో పెద్ద క్రియేషన్ ఏం లేదు. అయినా కూడా అన్నీ చూసుకుంటూ పెట్టుకుంటూ రావాలి కాబట్టి చాలా టైం పడుతుంది వీడియోలకి. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన టైం వచ్చేసి 2:15 అవుతుంది. మనకు 2 hours 45 minutes చూపిస్తుంది 106 kilometers. అంటే రోడ్డు ముందు ఇంకా బాగా ఇబ్బందికరంగా ఉంటుందని అర్థం. నాకు తెలిసి 5 to 6 మధ్యలో రీచ్ అవుతా. మళ్ళీ టెంపుల్ దర్శనం చేసుకున్నాక వీలైనంత దూరం మళ్ళీ రిటర్న్ వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. చలో ఇంకా ఫాస్ట్గా వెళ్దాం. ఇంజిన్ అయితే మస్తు కూల్ అయింది, మస్తు రెస్ట్ దొరికింది బండికి ఈరోజు అయితే. చలో ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోదాం. మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని డబల్ రోడ్లే, ఎక్కడ 4-way అయితే మనకి ఇప్పటి రాక తగలలేదు. దాదాపు ఒక 50 kilometers అయితే వచ్చినాము జార్ఖండ్లోకి. అన్న ముగ్గేస్తున్నాడు, డోర్ తీసి ముగ్గేస్తాడు అన్న. అలుకు చల్లుతాడు, అలుకు ఎర్ర పెళ్లితోనే అలుకు చల్లుతాడు. అన్న వాళ్ళు ఛాయ్ తాగేవరా అంటున్నారు. ఇప్పుడే తాగి వస్తున్నాను నేను యాక్చువల్గా. ఠీకే బాయ్. ఇట్లా ఈ యాంగిల్లో చూస్తే మంచిగా ఉన్నది లొకేషన్, అయితే మస్తున్నది. పొలాలు ఏం వేయలే, మేబీ ఈ సమ్మర్కి సంబంధించి ఏం వాటర్ ఉండే అనుకుంటా. అదే మన వెస్ట్ బెంగాల్లో అయితే ఇంకా స్టిల్ ఇంకా పొలాలు అయితే నీళ్ళనే ఉన్నాయి, మొత్తం మడుగులే, నీళ్ళ మడుగులు. ఇంకా మళ్ళా వర్షం కొట్టింది కాబట్టి పాపం ఘోరంగా బిస్కెట్ అయింది అందరు వాళ్ళకు. మెల్లగా కోసి పక్క తెచ్చుకుంటున్నారు. కనీసం టెంపుల్కి ఎంత మంచి రోడ్డు ఉండాలి, ఏం అవైలబిలిటీ లేవు. టెంపుల్కి రోడ్డు అడుగుతున్నా ఎందుకైనా మంచి అని చెప్పేసి. చిన్న రోడ్ వచ్చే వరకు నేను షాక్ అయినా, ఇంత పెద్ద టెంపుల్కి ఉండే రోడ్డు ఇంత షార్ట్ కట్లో లెక్క ఉండడం ఏందని చెప్పేసి. మరి నేనే అట్లా వస్తున్నాను, లేకపోతే కనీసం ఎక్కడైనా బోర్డులు కూడా మెన్షన్ చేసి లేవు, బైద్యనాథ్ టెంపుల్ డిస్టెన్స్ అట్లా ఇట్లా అని చెప్పేసి. చిన్న రోడ్లు ఉన్నాయి, కనీసం రోడ్లు పెద్దగా లేవు, సైన్ బోర్డ్స్ లేవు. అమ్మ కనీసం రోడ్ ఇక్కడ నుంచి మంచిగా ఉన్నది లేండి. అట్లనే ఉంది రోడ్ కావచ్చు అనుకోండి, షాక్ అయినా. అట్లనే ఉంటే నా పని పిక్కే ఇక. ఎట్లుంటే ఏం కాదు, మెల్లమెల్ల అవ్వచ్చు. కానీ నైట్ రిటర్న్ వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. వీలైతే ఫాగ్ ల్యాంప్స్ యాడ్ చేయాలి. మేల్ ఫీమేల్ ప్లగ్ పెట్టినా ఫాగ్ ల్యాంప్ యాడ్ చేయడానికి, దాంతో యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా స్పీడ్ బ్రేకర్ కట్టడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. కరెంటు స్తంభం వేసారు, డైరెక్ట్ కరెంటు స్తంభం అడ్డం వేసి మట్టి పోసారు. స్పెషలిస్టులు వీళ్ళు స్పీడ్ బ్రేకర్ కట్టడంలో. ఇది ఒక టెక్నాలజీయా ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది. కరెంటు స్తంభం ఇక్కడ మట్టి పోయింది. అంగడి జరుగుతుంది. మేము అంగడి అంటాం, మీ సైడ్ అంటారు. ఈ రోడ్డు మీద కటింగ్ కొడతారు. అంగడి రోజే కటింగ్, మొత్తం వేరే మొత్తం ఒక మారుమూల ప్రాంతం లెక్క ఉంది. మట్టి ఇల్లులు అంతా వేరే బాగుంది. మేకపిల్ల బట్టి మేకపిల్ల. చూసిరా మట్టి ఇల్లు మొత్తం మట్టితోనే. వర్షం కొడితే మరి మట్టి అంతా పోదా? మట్టి పోయి గోడలు పోయి కూలిపోవా? ఎట్లనో ఏం టెక్నాలజీ, వెనుకటి టెక్నాలజీ కానీ ఏం కాదు, మంచిగానే ఉంటుంది. సూపర్ ఉంది లొకేషన్ ఇది, అసలు హైలైట్ ఉంది. పైన నుంచి చూస్తే, అక్కడ నుంచి చూస్తే, నేను అంటే గోపురం తర్వాత ఆన్ చేసిన కదా, కొంచెం టైం పట్టింది. చూడ్డానికి మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఎట్లా అయింది, తొందరగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా బయటికి రావాలి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత టైం బట్టి మరి ఇంకా కొంచెం ఒక 50-100 kilometers కొడితే బాగుంటుంది అనుకుంటాను ఈరోజు. ఎందుకంటే మళ్ళీ ఒక 2 days తర్వాత ఇక వీలు కాదు. ఇక నార్త్ ఈస్ట్లో ఎంటర్ అయితే మనకు దారి ఎదగదు, మెల్లమెల్లగా పోవడమే ఉంటుంది. ఇది కనబడుతుంది కదా, ఇది ఎయిర్పోర్ట్ అంట. టెంపుల్కి నియర్గా మంచి ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఎవరైనా ఫ్లైట్లో కూడా రావచ్చు.
ఈ చెట్లన్నీ మనకు వెల్కమ్ చెప్పడానికి రెడీ ఉన్నాయి. ఈ చెట్లన్నీ బుజ్జమ్మకు నాకు వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 4.7 కిలోమీటర్ దూరం ఉన్నది టెంపుల్. దర్శనం మంచిగా జరగాలి దేవుడిది. ఫైనల్గా జార్ఖండ్లోని బాబా బైద్యనాథ్ టెంపుల్ పరిశ్రమలోకి అయితే వచ్చిన 600 మీటర్లు ఉంది. కానీ టెంపుల్ ఎక్కడ అనేది అర్థమవుతలేదు. ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాక ఏదో భయంగా ఉంటుంది. పోయిన తర్వాత ఓకే ఇంతే కదా అనిపిస్తుంది. రాంగ్ రూట్ రీరూట్ పడ్డది. దర్శనకి అయితే వచ్చిన లైన్ ఎక్కడ కట్టాలనేది అయితే ఏం అర్థమైతే లేదు. 7ంటికి అయితే దర్శనం ఓపెన్ అవుతుంది అంట. 7ంటికి ఎక్కడ అనేది కొంచెం తెలియదు. సో ఇంకా అందరిని అడిగి లైన్ ఎక్కడ కట్టాలో చూస్తా. టెంపుల్ చూద్దాం. చాలా మంది ఉన్నారు. 7ంటికి ఓపెన్ అవుతుంది అంట మళ్ళీ టెంపుల్. ఇంకా వేరే వాళ్ళు అయితే డైరెక్ట్ ఈరోజు ఓపెనే కాదు, రూమ్ తీసుకొని రూమ్ నుండి పొద్దున ఊర్రి అని చెప్పేసి అంటున్నారు. కనీసం ఏం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు. మరి ఘోరం ఉన్నారు. చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే ఇక్కడికి వచ్చినాక. లైన్ అయితే టెంపుల్ స్టార్టింగ్లో రైట్ సైడ్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ గేట్ క్లోజ్ ఉంది. గేట్ 7కి ఓపెన్ చేస్తారంట. ఓపెన్ చేసిన తర్వాత 1 by 1 ఇట్లా కంపార్ట్మెంట్లోకి మెల్లగా పోయి ఇట్లా దర్శనం చేసుకోవాలి. కొంచెం ముందొచ్చుంటే బాగుండు ఒక 1/2 అవర్. సో డిలే కావడం వల్ల ఆ డోర్ అయితే బంద్ ఉంది. ఓపెన్ చేస్తే వెళ్ళిపోదాము, చూద్దాం. ఇంకా అయితే దాదాపు ఒక 2 hours అయింది. 2 hours అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయింది. అండ్ ఇది నా 2వ జ్యోతిర్లింగం. ఇప్పటికైతే 6 శక్తిపీఠాలు అయినాయి. ఒక ధామ అయింది, 2 జ్యోతిర్లింగాలు అయినాయి. ఇంకా 10 జ్యోతిర్లింగాలు పెండింగ్లు ఉన్నాయి. అవి ఎప్పుడైతే శివయ్య దయ వల్ల చూడాలి. ఇంకా టెంపుల్ అయితే మొత్తానికైతే ఏదో స్కామ్ అయితే జరుగుతుంది అనిపిస్తుంది. లోపల తీసుకుపోయి దర్శనం చేపిస్తా అట్లా ఇట్లా అని చెప్పేసి. అంత పెద్దగా అయితే ఏం లేదు. క్యాజువల్గా లైన్ కట్టి పోయిందే సేఫ్. ఇంకా ఇది టెంపుల్ ఇన్సైడ్ వ్యూ. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టైం 8 నుంచి 9 అట్లా ఆ మధ్యలో అవుతుంది. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఈ థ్రెడ్స్ ఎందుకు కడుతున్నారో తెలియదు నాకైతే. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ థ్రెడ్స్ ఎందుకు కడతారో తెలుసుకున్నా. అండ్ ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇక్కడ పార్వతీదేవి ఉంది. కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు ఒకరి నుంచి ఒకరు విడిపోవద్దని చెప్పేసి ఇట్లా తీసుకొని కట్టిస్తూ ఉంటారంట. ఇది స్టోరీ తెలుసుకున్న ఒక అన్న చెప్పిండు. ఆ అన్న ఎప్పుడు నడుస్తూ వస్తూ ఉంటారంట. అండ్ ఇంకా ముందుకెళ్దాం. సో ఇవన్నీ చెప్పిండు ఈ థ్రెడ్స్ గురించి. అన్న ఎప్పుడు నడుచుకుంటూ వస్తాడంట. సుల్తాన్ గంజ్ నుంచి వెళ్ళి అమర్నాథ్ యాత్ర కూడా నడుచుకుంటూ పోతాడట. అన్నకి మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అన్న ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అమర్నాథ్ ట్రిప్. హర హర మహాదేవ్. బండి అయితే అక్కడ పెట్టినా ఏం కావద్దని కోరుకుంటున్నా దేవుణ్ణి. ఎందుకంటే నేను దాదాపు తొందరనే వస్తాను అనుకుని పోయినా. వర్షం గిట్టాను పడితే ఘోరంగా బిస్కెట్ అవు. చూద్దాం బండి ఎట్లుంది. మరి ఎక్కడ నేను ఎత్తుకపోయింది అయినా చూడాలి. హెల్మెట్ కింద పడేసి ఉంది. కిందికి వచ్చింది. ఎవ్రీథింగ్ ఓకే. చలో ఇంకెళ్దాం. నేనే తప్పేసిన లాక్ అసలు. చలో ఫైనల్గా బాబా బైద్యనాథ్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నా ఊర్లో నుంచి. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. అండ్ చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. టీవీలో కూడా చాలామంది చూస్తున్నారు. కొంచెం బ్యాక్ వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. 97 రూపాయలు ఉంది పెట్రోల్ ప్రైజు. 97.24 పెట్రోల్. भैया बिल निकालो भैया. नहीं निकालो बिल. गाड़ी का नंबर मारो, बिल निकालो. 600 रुपीज़ 6.14 लीटर्లు తోపే.